ఎఫ్బిఓ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తారీఖు జరిగిన క్వశ్చన్ పేపర్ యొక్క పేపర్ 1. అది మెయిన్స్కి అయితే 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ కాబట్టి ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన ఎగ్జామ్లో పార్ట్ ఏ సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దానిలో క్వశ్చన్ నెంబర్ 1, ఏ సంవత్సరం నాటికి భారతదేశం నికర 0 కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రతిజ్ఞ చేసింది? ఇది కాప్ సదస్సులో నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం. ఇది 2070. ఆన్సర్ 2070. నెక్స్ట్ రెండవ క్వశ్చన్, ఈ కింది వాటిలో బాహ్య పరిరక్షణకు ఉదాహరణ. వీటినే ఎక్సిటివ్ కన్జర్వేషన్స్ అంటారు. ఈ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, బయోస్పియర్స్ ఇన్స్టిట్యూట్ కింద వస్తాయి. అదే బొటానికల్ గార్డెన్స్ అనేవి అంటే సహజంగా మొక్కలు పెరిగే వాతావరణం నుంచి ఏరియా ప్రాంతం దగ్గరికి తీసుకెళ్ళి ఒక గార్డెన్గా చేసి దాన్ని బొటానికల్ గార్డెన్గా మార్చి తీసుకుంటారు. కాబట్టి బాహ్య పరిరక్షణ కింద వస్తుంది, ఎక్సిటివ్ కన్జర్వేషన్ కింద తీసుకుంటాం. దాని ఆన్సర్ బొటానికల్ గార్డెన్లు ఆన్సర్. ఇది మూడవ క్వశ్చన్, అంటే రెండవ క్వశ్చన్ యొక్క ఆన్సర్ బొటానికల్ గార్డెన్స్. మూడవ క్వశ్చన్ యొక్క ఆన్సర్, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఇది జిమ్ కార్బెట్ ఉద్యానవనం. ఇది మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో నిర్మించారు. తర్వాత దీని ఉత్తరాఖండ్గా ఇప్పుడు మారిపోయింది. అది దీని ఆన్సర్ జిమ్ కార్బెట్. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, CITES కన్జర్వేషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఆ క్వశ్చన్లోనే ఉంది ఆన్సరు. అంటే ప్రమాదంలో ఉన్న స్పీసీస్ని, జాతుల్ని, మొక్కలు కానీ మరి పక్షులు కానీ జంతువులు కానీ ఏటినైనా ప్రమాదపు అంచుల్లో ఉన్న లేదా అంతరించిపోతూ ఉన్న జాతులతోనే వ్యాపారం చేయటాన్ని నిషేధించేది సైట్స్. ఇది 1975 సంవత్సరంలో ఇది అమల్లోకి వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ ఇచ్చాడు. 1975 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 సంవత్సరానికి లింక్ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్స్ ఉందని ఇచ్చాడు. అంతరించిపోతున్న జాతుల్లో వ్యాపారం అనేది దీని యొక్క ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.